Hello everyone, welcome to Tara IAS. This video is going to be the solutions to worksheet 7 that is based on HCF and LCM. Okay, this worksheet has many UPSC previous year questions. I hope all of you must have solved the questions. Now let's discuss the detailed solutions of each and every problem. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఫైండ్ ద లీస్ట్ 4-digit నెంబర్ when it is divided by 3, 4, 5 and 6. ఈ నాలుగిటితో డివైడ్ చేసినప్పుడు ఇట్ షుడ్ లీవ్ అ రిమైండర్ 2. 3 ఒక దాంతో డివైడ్ చేస్తే 2 వచ్చి మిగతా అన్నిటితో ఏ రిమైండర్ వచ్చినా పర్లేదు అంటే అది కాదు. 3తో డివైడ్ చేసినప్పుడు 2 రావాలి, 4తో డివైడ్ చేసినప్పుడు 2 రావాలి, 5తో చేసినప్పుడు 2 రావాలి, 6తో చేసినప్పుడు 2 రావాలి. అంటే ఈ 4 నంబర్స్తో కామన్ ఈ 4 నంబర్స్ని తో ఇచ్చిన ఒక నంబర్ అనేది డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 2 రావాలి అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకున్నాము. ఓకే, 12 డివైడెడ్ బై 5 చేసామనుకోండి. నేను ఇప్పుడు 12/5 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే 5, 12, 5 2s 10, ఇక్కడ 2 వస్తుంది అన్నారు. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, 5 2s 10 అని ఎందుకు వేస్తున్నారు, 5 1s 5 అని కూడా వేయచ్చు కదా. అంటే 12కి 5 ఇప్పుడు 5 టేబుల్ మనం రాసుకుంటే కనుక 5 × 1 ఎంత వస్తుంది 5, 5 × 2 ఎంత వస్తుంది 10, 5 × 3 ఎంత వస్తుంది 15. అంటే ఇప్పుడు ఇక్కడ 5, 10, 15 ఇవి 5 టేబుల్లో ఉన్న నంబర్స్. 12 అనేది మనం 12/5 అనేది 5తో డివైడ్ చేయాల్సిన నంబర్. ఓకే, ఇప్పుడు ఈ అన్ని నంబర్స్ ఏవైతే ఉన్నాయో 5, 10, 15 వీటన్నిటిలో కల్లా 12కి దగ్గరలో ఉన్న నంబర్ ఏంటి, 10 కదా. 12కి దగ్గరలో ఉన్న నంబర్ ప్లస్ లెస్ దాన్ 12 ఉన్న నంబర్ ఏంటి 10. అవునా? సో ఇప్పుడు 12 నేను ఎలా రాసుకోవచ్చు, 10 + 2 అని రాసుకోవచ్చు కదా. ఈ 10 అనేది 5తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది, అందుకే అది 5 టేబుల్లో ఉంది కదా. ప్లస్ ఎంతైతే ఎక్స్ట్రాగా మిగిలిపోతుందో ఈ వాల్యూ మనకు రిమైండర్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే అది మనం అదే కదా చేస్తుంది. ఇప్పుడు 5 2s 10 అని రాస్తున్నాము. 12 - 10 అంటే ఎంత వస్తుంది మనకు వాల్యూ 2. 12 ఈ 10 ఇటు పంపించామనుకోండి, అదేమవుతుంది 12 - 10 కదా, = ఎంత వస్తుంది మనకి 2. సో ఇక్కడ మనం మొత్తం డివిజన్ వేసి చేస్తాము, కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాము. ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14/6 అని తీసుకున్నారనుకోండి. 14/6 అని తీసుకుంటే 12, 13, 14, 11, 10 ఇలా రాసుకున్నారనుకోండి. ఇప్పుడు 6 టేబుల్లో మనకు 6 ఉంటుంది, 12 ఉంటుంది, తర్వాత 18 ఇక్కడెక్కడో ఉంటుంది. సో 14కి దగ్గరలో ఉన్న నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 6 ఏంటి మనకి 12. అవునా? సో 14 నేను ఎలా రాసుకోవచ్చు, 12 + 2. సో డివైడ్ చేసినప్పుడు నాకు ఎక్స్ట్రాగా ఏదైతే నంబర్ మిగిలిపోయిందో అదే రిమైండర్ అవుతుందని చూసాం కదా. అంటే 14/6 చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి నాకు 2. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, 2 straight sticks హ్యావ్ అ లెంత్ ఆఫ్ 7.5 and 3.25 feet అంటున్నారు. ఇది ఒక స్టిక్, ఇది ఒక స్టిక్. ఇది 7.5 feet లెంత్ అంట, ఇది 3.25 feet లెంత్ అంటున్నారు. ఓకే, వాట్ ఇస్ ద మినిమం లెంత్ యూ కెన్ మెజర్. ఇప్పుడు 7.5ని ఒకసారి ఇక్కడ పెట్టి 3.25ని టూ స్టిక్స్ పెట్టామనుకోండి. 3.25 ఒకసారి ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చామనుకోండి. ఇది ఎంత అవుతుంది 6.5, ఇది ఎంత అవుతుంది 7.5. అంటే ఈ గ్యాప్లో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నాం మనము 1 feet. సో ఈ 2 స్టిక్స్ని యూజ్ చేసి కూడా ఇలాంటి చిన్న చిన్న డిస్టెన్సెస్ని మనం కనిపెట్టచ్చు. ఈ 1 feetని ఎలా కనిపెట్టాము, ఫస్ట్ ఈ స్టిక్ పెట్టాము 7.5 feetని. ఓకే, ఇక్కడ 2 మార్కింగ్స్ ఇచ్చుకొని ఇది 7.5 feet అని రాసాము. 3.25 feetని ఇక్కడ ఒకసారి పెట్టాము, ఇక్కడ ఇంకొకసారి పెట్టాము. అంటే 3.25 + 3.25 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 6.5 అవుతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాము, ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాము, మధ్యలో ఇందాక స్టిక్ మార్చినప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్. ఇది 7.5, ఇది 6.5. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఈ రెండింటి మధ్య 1 feet కదా. అంటే మీనింగ్ ఏంటి, ఇంత డిస్టెన్స్ ఇది ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ వాల్యూ ఎంత 1 feet. మన దగ్గర ఉన్న డిస్టెన్సెస్, మన దగ్గర ఉన్న స్టిక్ లెంత్ ఏదైతే ఉందో అది 3.25, 7.5 ఇలా పెద్ద లెంత్ ఉన్న స్టిక్స్ అయినా కానీ మనం ఇలా చిన్న చిన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 feet, 2 feet, 3 feet ఇలాంటి వాల్యూస్ని మనం మెజర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 feet మెజర్ చేయగలం అని చూసాం కదా. సో 3.25 అనేది 1 feet మెజర్ చేసినప్పుడు 3.25 అనేది మినిమం లెంత్ అవుతుందా అంటే అవ్వదు. సో డి అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఏంటో మనం కనిపెట్టాలి. ఇప్పుడు 7.5 ఎన్నిసార్లు పెట్టాలో నాకు తెలీదు, ఒక 8 times పెట్టాలనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ 3.25 స్టిక్ని ఎన్నిసార్లు పెట్టాను నేను 2 times పెట్టాను. 2 times పెట్టి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను. కానీ 7.5 స్టిక్ని ఎన్నిసార్లు పెట్టాను, ఒకసారి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మినిమం డిస్టెన్స్ ఎక్కడైతే రావాలో, ఇప్పుడు నాకు 1 feet అనేది మినిమం డిస్టెన్సో కాదో తెలియదు, లేదా అంతకన్నా చిన్నవి పాసిబుల్ అవుతాయో లేదో నాకు తెలియదు. కాబట్టి 7.5 స్టిక్ని ఎన్నిసార్లు మనం ఇలా పెట్టి మార్కింగ్ ఇవ్వాలో నాకు తెలీదు, అది ఒక 8 times ఇవ్వాలని అనుకుందాం. మైనస్ 3.25 స్టిక్ని ఎన్నిసార్లు పెట్టాలో నాకు తెలీదు,
అదొక బి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కేసులో చూస్తే కనుక ఏ ఎంత అవుతుంది మనకి 1, ఎందుకంటే 7.5 స్టిక్ని ఒకసారి పెట్టి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్నాను నేను. తర్వాత ఈ 3.25 స్టిక్ని 2 టైమ్స్ పెట్టి మార్కింగ్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుంది 2. A1 B2 తీసుకున్నప్పుడు నేను వాల్యూ ఎంత మెజర్ చేయగలిగాను 1 ఫీట్ మెజర్ చేయగలిగాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6A మైనస్ 8B అని ఒకటి ఉందనుకుందాం. ఈ క్వశ్చన్తో సంబంధం లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 6A మైనస్ 8B ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు, 2 కామన్ తీసి 3A మైనస్ 4B అని రాస్తాను. ఇక్కడ ఈ 2 ఎలా కామన్ తీసాను, 2 అంటే ఏంటి ఇక్కడ HCF ఆఫ్ 6 and 8. 6 and 8 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 2. ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 6ని 2 ఇంటూ సంథింగ్ అని రాయగలను, 8ని 2 ఇంటూ సంథింగ్ అని రాయగలను. ఈ 2 తప్ప ఇంకే వాల్యూ ఈ రెండిట్లో కామన్ లేదు. ఓకే, సో ఈ 2 తప్ప ఇంకే వాల్యూ కామన్ లేదు కాబట్టి 2 బయటికి తీసి మిగతాది ఏమని రాశాను 3A మైనస్ 4B అని రాశాను. ఓకే, ఇప్పుడు సిమిలర్గా ఈ రెండిట్లో నుండి ఒక టర్మ్ ఇలా ఇక్కడ ఎలా అయితే 2 కామన్ తీస్తున్నానో 7.5 అండ్ 3.525 నుండి ఒక టర్మ్ కామన్ తీసి సంథింగ్ ఇంటూ ఏ మైనస్ సంథింగ్ ఇంటూ బి అని రాయగలగాలి. దానికి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద HCF ఆఫ్ 7.5 అండ్ 3.25. ఇప్పుడు ఇక్కడ HCF ఎందుకు ఫైండ్ చేస్తామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. HCF ఎందుకు ఫైండ్ చేస్తాము, ఇక్కడ ఎలా అయితే 6 and 8 నుండి కామన్ తీయడానికి, ఈ వాల్యూ నుండి 2 కామన్ తీయడానికి ఏం చేసాము, ఫస్ట్ 6 and 8 యొక్క HCF ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. అది ఎంత వచ్చింది మనకి 2 ఇంటూ 3A మైనస్ 4B. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఒక నెంబర్ కామన్ తీసి ఇలా బ్రాకెట్స్లో రాయడానికి మనం ఏం చేస్తున్నాము, HCF ఆఫ్ 7.5 అండ్ 3.25ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు HCF ఆఫ్ 7.5 అండ్ 3.25 ఇది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుందండి. ఫస్ట్ ఇలాంటి డెసిమల్స్కి మనం ఫ్రాక్షన్ HCF కనిపెట్టాలంటే ఫస్ట్ దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 7.5ని నేను ఎలా రాసుకోవచ్చు, 75/10 అని రాసుకోవచ్చు కదా. 3.25ని నేను ఎలా రాసుకోవచ్చు, 325/100. 25 1s are 25, 7 వస్తుంది, 25 3s are 75, 25 4s are 100. ఇక్కడ 5 15s are 75, 5 2s are 10. సో ఇక్కడ ఏమొస్తున్నాయి ఫ్రాక్షన్స్, 15/2 ఒక ఫ్రాక్షన్ వస్తుంది, 13/4 ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఈ 2 ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్న వాటికి ఇప్పుడు మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా HCF ఏంటో కనిపెట్టాలి. ఓకే, HCF ఫార్ములా ఏంటంటే HCF ఇస్ ఈక్వల్ టు HCF ఆఫ్ న్యూమరేటర్ అంటే మీనింగ్ ఏంటి, టాప్లో ఉన్న నంబర్స్ డివైడెడ్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. ఓకే, ఇప్పుడు HCF వాల్యూ ఎంత అవుతుంది, HCF ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏంటి, ఏమని రాసుకోవాలి, HCF ఆఫ్ 13 and 15 బై LCM ఆఫ్ 2 and 4. ఇప్పుడు HCF ఆఫ్ 13 and 15 అంటే మీనింగ్ ఏంటి, 13కి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి 1 and 13. 15కి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 3 5 15. ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. ఒకటే కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు హైయెస్ట్ కూడా అదే అవుతుంది కదా. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 13 and 15 ఎంత 1. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ LCM ఆఫ్ 2 and 4 ఏమవుతుంది 4 కదా, అవునా, ఎందుకంటే 2 టేబుల్ రాసుకుంటే 2 1s are 2, 2 2s are 4. 4 టేబుల్ రాసుకుంటే 4 టేబుల్ స్టార్ట్ అయ్యేదే 4తో. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది మనకి 4 కదా. సో HCF ఆఫ్ 15/2 and 13/4 ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/4 feet వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం రాసుకున్న ఈక్వేషన్ ఏంటి 7.5 ఇంటూ A మైనస్ 3.25 ఇంటూ B. ఒకసారి ఈ కేసులోకి వెళ్ళే ముందు ఇంకొకసారి ఇది రీవిజిట్ చేద్దాం. 6A మైనస్ 8B. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ 6 and 8కి HCF ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. సో దీన్ని 6ని నేను ఎలా రాస్తున్నాను 2 ఇంటూ 3 ఇంటూ A మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ B. ఓకే, 2 ఇంటూ 3A 2 ఇంటూ 4B. 2ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది 3A మైనస్ 4B. ఇప్పుడు ఈ AB అనేవి ఏ నెంబర్సో నాకు తెలీదు, కానీ ఈ 3 and 4 అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకే నెంబర్ మిగలదు. అందుకే 2 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయింది. ఒకవేళ 3 and 4లో ఇంకేదైనా కామన్ ఉందనుకోండి, అప్పుడు అది కూడా బయటకు వచ్చి 2 ఇంటూ సంథింగ్ అయి ఉండేది కదా. అంటే ఏంటి 2 ఇంటూ సంథింగ్ అనేది HCF అయ్యేది. కానీ 2 అనేది HCF కాబట్టి ఈ రెండు ఏవైతే నెంబర్స్ మిగిలిపోయాయో వాటి మధ్యలో HCF లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కాకుండా ఇంకే నెంబరు ఉండలేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దాన్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/4ని కామన్ తీయొచ్చు. ఇప్పుడు అంతకన్నా ముందు మనకి 7.5 అంటే ఎంత వచ్చింది 15/2 అని వచ్చింది. ఇక్కడ నేను 1/4ని కామన్ తీయాలి కాబట్టి ఈ 2 బదులు 2ని 4గా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. దీన్ని ఎలా చేయొచ్చు ఇంటూ 2/2 చేసి చేయొచ్చు కదా.
ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నాకు ఆ 15/2 అనేది అలానే ఉంటుంది, అవునా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 30/4 అని కూడా రాసుకోవచ్చు. సో 15 × 2 30, 2 × 2 4. సో అలా నాకు 30/4 వచ్చింది. సిమిలర్గా 3.25 నేను ఇందాక మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 13/4. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు. ఓకే, సో 7.5a అంటే మనకి ఎంత వచ్చింది, 30/4a మైనస్ 3.25 అంటే 13/4b. ఓకే, సో ఈ రెండిట్లో 1/4ని ఇప్పుడు నేను కామన్ తీస్తున్నాను. 1/4 × 30a మైనస్ 13b. ఇక్కడి వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఏమని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూ దట్ ఐ కెన్ మెజర్. నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లీస్ట్ వాల్యూ దట్ ఐ కెన్ మెజర్ యూజింగ్ 7.5 and 3.25 feet. ఇప్పుడు నేను ఈ 2 numbers ఏదైతే ఉన్నాయో 30a మైనస్ 13b, ఇప్పుడు a అండ్ b అనేవి 1/2, 3/4 ఇలాంటి ఫ్రాక్షన్స్ అవ్వగలవా, అవ్వలేవు. ఎందుకు, a అండ్ b అంటే నేనేంటి, a అండ్ b వాల్యూస్ ఏంటి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏమని చెప్పాను, 7.5 స్టిక్ని ఒకసారి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, 1. 7.5 స్టిక్ని 2 సార్లు పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, 2. అంటే ఏ అండ్ బి అనేవి ఖచ్చితంగా 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలాంటి నెంబర్స్ అవ్వాలి కదా. అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు నంబర్స్ 30a అండ్ 13b ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏదో ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇలాంటి నెంబర్సే కదా వచ్చేది, అవునా? సో ఈ అన్ని నంబర్స్లో కల్లా నాకు వచ్చే లీస్ట్ వాల్యూ ఏంటి, 1, అవునా? సో 1/4 × 1 will be the least value that I can measure using 7.5 feet and 13.25 feet sticks. 1/4 × 1 అంటే ఎంత అవుతుంది ఆన్సర్, 1/4 foot. 1/4 foot అంటే 0.25 foot. ఇప్పుడు మీరు అడగచ్చు, మ్యామ్ మీరు ఓకే 1/4 అన్నారు, బాగానే ఉంది, కానీ 30a మైనస్ 13b అనేవి న్యాచురల్ నెంబర్స్లా రావాలి, ఇలా ఫ్రాక్షన్స్లా రాలేవు అన్నారు, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఈ వాల్యూ 1 అవ్వగలగదా అని మీ క్వశ్చన్. ఓకే, ఈ వాల్యూ 1 అవ్వగలిగితేనే కదా ఈ వాల్యూ మనకు 1/4 అయ్యేది. 1 కాకుండా 3 అయింది అనుకోండి, అప్పుడు 3/4 అవుతుంది ఆన్సర్, 1/4 అవ్వలేదు కదా. సో మ్యామ్ ఈ వాల్యూ 1 అనేది ఈ వాల్యూ 1లా వస్తుందా రాదా అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు దానికి నేను 13 టేబుల్ రాసి మీకు చూస్తాను, చూడండి. 30 టేబుల్ రాసుకుంటే ఎంత వస్తుంది, 31s 30, 32s 60, 33s 90, 34s 120, 35s 150, 36s 180 and so on. 13 1s 13, 13 2s 26, 13 3s 39, 13 4s 52, 13 5s 65, 13 6s 78, 13 7s 91, 13 8s 104, 13 9s 117, 13 10s 130. ఓకే, ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు 30 × a మైనస్ 13 × b, ఈ ఏ బి ఏ నెంబర్స్ అయినా అవ్వచ్చు. అంటే నేను ఈ నెంబర్ని ఈ నెంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్ని ఈ నెంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, నా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఏ బి ఏదైనా అవ్వచ్చు, ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ బి కన్నా చిన్నగా, బి ఏ కన్నా పెద్దగా, అలా ఎలాంటి వాల్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందులో నుండి ఒక నెంబర్, ఇందులో నుండి ఏదైనా నెంబర్తో నేను సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ, 90 ఉందా, ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, 91 అనే వాల్యూ ఉందా. ఈ 90 and 91ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత, 91 మైనస్ 90 చేస్తే 1 వస్తుందా, రావట్లేదా. అంటే 30a మైనస్ 13bకి 1 అనే వాల్యూ పాసిబుల్ అవుతుందా, అవుతుంది కదా. సో 1/4 × 1 will be the minimum distance that I can measure using 7.5 feet and 3.25 feet. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఒక స్టూడెంట్ ఫుట్బాలర్ అయితే కనుక వాళ్ళకు ఒక నంబర్ ఇస్తారు. ఓకే, దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అంటే ఏంటి, దాన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందంట. సో ఇలాంటి నంబర్ కనుక ఉంటే, ఇలాంటి నంబర్ కనుక ఈ స్టూడెంట్ దగ్గర ఉంటే దట్ మీన్స్ ద స్టూడెంట్ ఇస్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్కి ఎవరైతే క్రికెట్ ఆడతారో వాళ్ళకు కూడా ఇలానే ఒక నెంబర్ ఇస్తారంట. కాకపోతే ఈ నెంబర్ స్పెషాలిటీ ఏంటంటే దాన్ని 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివిజిబుల్ బై 6, డివిజిబుల్ బై 4 అని ఇచ్చారు. మనం ఆల్రెడీ ఏమని చూసాము, డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, రిమైండర్ 0 అని చూసాం కదా. సో ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఎలాంటి నెంబర్ వస్తుంది, దోస్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 4, అండ్ క్రికెట్ ఆడే వాళ్ళకి దోస్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 6. ఓకే, క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హౌ మెనీ ఆఫ్ ద ప్లేయర్స్ ప్లే బోత్
క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. అంటే మీనింగ్ ఏంటి, వీ షుడ్ ఫైండ్ దోస్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 4 and 6. ఇప్పుడు ఒక నంబర్ అనేది బోత్ 4 and 6తో డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ 6తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు క్రికెట్ ఆడతారు. ఇప్పుడు రెండింటితో డివిజిబుల్ అయితే మీనింగ్ ఏంటి, రెండు ఆడతారనే కదా. సో వీ షుడ్ ఫైండ్ దోస్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 4 and 6. ఓకే, ఇప్పుడు 4 and 6తో డివిజిబుల్ అయ్యే నంబర్ అంటే మనం ఏమని చూసాము ఆల్రెడీ, నేను లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏమని చూసాము, 4 టేబుల్లో ఉండే నంబర్స్ అన్నీ రాసుకున్నాం క్లాస్లో, 6 టేబుల్లో ఉండే నంబర్స్ అన్నీ రాసుకున్నాము. ఆ రెండిట్లో 4 టేబుల్ అండ్ 6 టేబుల్లో అన్నిటికన్నా ఫస్ట్ కామన్ వచ్చే వాల్యూ ఎంత అని చూసాము, 12 అని చూసాం కదా. ఈ 12 అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చూసాం కదా. ఎందుకంటే 4 టేబుల్లో రాసుకుంటే 4 1s 4, 4 2s 8, 4 3s 12 అండ్ సో ఆన్. 6 టేబుల్లో రాసుకుంటే 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24. ఇప్పుడు 4 టేబుల్ అండ్ 6 టేబుల్లో కామన్గా ఉన్న నంబర్స్ ఏంటి, 12, తర్వాత 24 కామన్ వస్తుంది, తర్వాత 36 కామన్ వస్తుంది అండ్ సో ఆన్. దాన్ని బట్టి మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఓకే, ఇప్పుడు 12 అని రాసుకున్నాం. 12 తర్వాత నెక్స్ట్ కామన్ ఉండే నెంబర్ ఏమని వచ్చిందని చూసాము, 24 వచ్చింది. తర్వాత కామన్ నెంబర్ ఏమొస్తుంది, 36 వస్తుంది. ఈ నంబర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో 12 తర్వాత 24 కానీ 36 కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి 12 టేబుల్లో నంబర్స్ ఏనా. 12 into 1 12, 12 into 2 24, 12 into 3 36, 12 into 4 48 అండ్ సో ఆన్. అవునా, అంటే 4 and 6 ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 4 and 6కి ఎల్సిఎం ఫైండ్ చేస్తున్నాము. ఎల్సిఎం ఏదైతే 12 వచ్చిందో ఆ 12 టేబుల్లో ఉండే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే కామన్గా 4 and 6తో డివిజిబుల్ అవుతున్నాయి. అవునా, సో ఇప్పుడు అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయో రాసేసుకుందాం. అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం కనిపెడితే కనుక దట్ విల్ బీ ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో ఇప్పుడు మనకి 12 టేబుల్లో నంబర్స్ రావాలి అని చూసాము, ఎందుకంటే 12 ఎల్సిఎం 12 టేబుల్లో ఉన్న నంబర్స్ అలా రెండింటి మధ్య కామన్ వస్తున్నాయి. రెండింటి మధ్య కామన్ ఎందుకు కావాలి అంటే రెండింటితో డివిజిబుల్ అయితేనే కదా, బోత్ 4 and 6తో డివిజిబుల్ అయితేనే దే ప్లే బోత్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. ఓకే, రెండు ఆడాలంటున్నారు కదా, రెండు ఆడాలంటే 4తోనూ డివిజిబుల్ అవ్వాలి ఆ నెంబర్, 6తోనూ డివిజిబుల్ అవ్వాలి. 4 6 రెండింటితో డివిజిబుల్ అవ్వాలంటే అది 12 టేబుల్లో ఖచ్చితంగా ఉండాలని ఇందాక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అర్థం చేసుకున్నాం కదా. సో 12 టేబుల్లో ఉన్న నెంబర్స్ ఏమవుతాయి, 12 24 36 అండ్ సో ఆన్. ఓకే, నంబర్స్ ఎలా ఇచ్చారంట, 1 to 100 నంబర్స్ ఇచ్చామంటున్నారు. అంటే 12 టేబుల్లో 100 కన్నా తక్కువ ఉన్న లాస్ట్ నెంబర్ ఏంటి, మనం 12 into 8 చేసామనుకోండి, 12 8s ఎంత వస్తుంది, 96. 12 9s ఎంత వస్తుంది, 108. అంటే ఏంటి, 100 కన్నా చిన్న నంబర్స్లో ద నంబర్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు 100 అండ్ 12 టేబుల్ ఈస్ 96. అది 12 టేబుల్లోనూ ఉంది, 100 కన్నా లీస్ట్గా ఉంది. ఇప్పుడు 108కి వెళ్ళిపోయామనుకోండి, అది 100 దాటిపోతుంది కదా. సో 12 24 36 అండ్ సో ఆన్ 96. ఈ నంబర్స్ ఉన్న వాళ్ళందరూ దే ప్లే బోత్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. ఎంతమంది ఉన్నారు అంటే 12 ఏంటి, 12 into 1 12, 24 అంటే 12 into 2, 36 అంటే 12 into 3. ఫస్ట్ ప్లేయర్కి ఇంటూ 1 వచ్చింది, సెకండ్ ప్లేయర్ నెంబర్కి ఇంటూ 2, థర్డ్ ప్లేయర్ నెంబర్కి ఇంటూ 3, 8th ప్లేయర్ నెంబర్కి అప్పుడు ఎంత రావాలి, ఇంటూ 8 కదా. అంటే మీనింగ్ ఏంటి, మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, 8 ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమన్నారు, సీత అండ్ గీత గో ఫర్ అ స్విమ్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఎవ్రీ 2 days అండ్ ఎవ్రీ 3 days. అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ అసలు ఎవ్రీ 2 days అండ్ ఎవ్రీ 3 days ఈ వర్డ్స్ మీనింగ్ తెలిస్తే కనుక ఈ క్వశ్చన్లో ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్కి వెళ్తుందో చూద్దాం. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంట, 1st January రోజు ఇద్దరు వెళ్తున్నారు స్విమ్మింగ్కి, 1st January ఇది. ఇప్పుడు ప్రతి 2 days తర్వాత సీత స్విమ్మింగ్కి వెళ్తుంది అంటున్నారు. అంటే ఏంటి, 2nd వెళ్ళదు, 3rd వెళ్ళదు, 4th రోజు వెళ్తుంది, మళ్ళీ 5th రోజు వెళ్ళదు, 6th రోజు వెళ్ళదు, ఏ రోజు వెళ్తుంది, 7th రోజు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు అదే గీత విషయానికి వస్తే 1st January రోజు తను కూడా ఇద్దరు వెళ్తున్నారు కదా. తర్వాత 2nd వెళ్ళదు, 3rd వెళ్ళదు, 4th కూడా వెళ్ళదు, డైరెక్ట్గా ఎప్పుడు వెళ్తుంది, 5th రోజు వెళ్తుంది. మళ్ళీ 6th వెళ్ళదు, 7th వెళ్ళదు, 8th వెళ్ళదు, మళ్ళీ ఏ రోజు వెళ్తుంది, 9th రోజు వెళ్తుంది. ఇలాంటి ఇచ్చిన కేసెస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1st January రోజు కలిసి వెళ్తున్నారు కదా, మళ్ళీ ఏ డేట్ రోజు ఇద్దరు ఒకసారి కలిసి వెళ్తారు అని అడుగుతున్నారు, క్వశ్చన్ అది. ఓకే, ఇప్పుడు సీతాని చూసినట్టయితే 1st January తర్వాత 3rd day, 1st January తర్వాత 3rd day సీత మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తుంది. 1st January తర్వాత 1 2 3 4 4th డే గీత మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తుంది, అవునా. సో ఆన్ 3rd day సీత గోస్ టు స్విమ్మింగ్, ఆన్ 4th day గీత గోస్ టు స్విమ్మింగ్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి, ఇద్దరు సేమ్ డేట్ రోజు స్టార్ట్ అవుతున్నారు.
ఈ డేట్ నుండి 3rd డే రోజు సీత స్విమ్మింగ్కి వెళ్తుంది, 4th డే రోజు గీత స్విమ్మింగ్కి వెళ్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఏ డే వెళ్తుంది మళ్ళీ? 8th డే. 1st జనవరి నుండి 8th డే. 9 జనవరి అంటే ఏంటి? 1st నుండి 8th డేనే కదా. ఇప్పుడు 7 జనవరి అంటే ఏంటి? 1st నుండి 6th డే అవుతుంది, అవునా? 1st నుండి అది 6th డేనే కదా అవుతుంది. సో 3rd డే తర్వాత మళ్ళీ 6th డే వెళ్తుంది గీత, సీత మళ్ళీ 9th డే వెళ్తుంది, మళ్ళీ తర్వాత 12th డే వెళ్తుంది. ఇప్పుడు 4th డే తర్వాత దీని మళ్ళీ 8th డే వెళ్తుంది, తర్వాత మళ్ళీ 12th డే వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ తను 12th డే వెళ్తుంది, ఇక్కడ కూడా 12th డే వెళ్తుంది. 12th డే ఫ్రమ్ వాట్? 12th డే ఫ్రమ్ 1st జనవరి. సీత 12th డే ఫ్రమ్ 1st జనవరి అంటే మీనింగ్ ఏంటి? 13th జనవరి కదా. గీత కూడా 12th డే ఫ్రమ్ 1st జనవరి అంటే మీనింగ్ ఏంటి? 13th జనవరి కదా. అంటే ఇక్కడ 12 వాల్యూని మనం చూసినట్టయితే 12 ఇస్ ది ఎల్సిఎం ఆఫ్ 3 and 4. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఇలాంటి కేసెస్ ఇచ్చారనుకోండి, టూ సినారియోస్ ఇచ్చి వెన్ విల్ దే మీట్, ఇద్దరి స్టార్టింగ్ పాయింట్ ఒకటే అయ్యి వెన్ విల్ దే మీట్ అంటే వీ హ్యావ్ టు టేక్ ద క్యూ. అంటే ఆ క్వశ్చన్లో మనకి ఏ హింట్ ఇచ్చారు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers తీసుకున్నాం, 4 and 6. ఎల్సిఎం ఫైండ్ చేయడం అంటే మనం ఏం చేస్తున్నాము? 4 and 6లో ఏం చేస్తున్నాము? 4 టేబుల్ రాసుకున్నాం కదా. 4, 8, 12, 16, 20, 24, 28, 32 అండ్ సో ఆన్. 6 టేబుల్లో మనం ఏమైనా రాసాం? 6, 12, 18, 24 అండ్ సో ఆన్, అవునా? ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం గీత సీత ఏదైతే మన క్వశ్చన్లో ఇచ్చారో, సీత ఏంటి వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు, 1st జనవరి. గీత కూడా 1st జనవరి. ఓకే, తిను 3rd డే స్విమ్మింగ్కి వెళ్తుంది, తిను 1st జనవరి నుండి 4th డే స్విమ్మింగ్కి వెళ్తుంది. 1st నుండి 4th డే అంటే మీనింగ్ ఏమవుతుంది? 5th జనవరి కదా. ఇప్పుడు 1st జనవరి నుండి 3rd డే అంటే ఏమవుతుంది? 4th జనవరి. ఇప్పుడు తర్వాత ఫస్ట్ అమ్మాయి మళ్ళీ ఏ డే రోజు వెళ్తుంది? 6th డే రోజు వెళ్తుంది. తర్వాత మళ్ళీ 9th డే రోజు వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఏ డే వెళ్తుంది? 12th డే వెళ్తుంది. ఈ 6th డే, 9th డే, 12th డే ఫ్రమ్ విచ్ డేట్? దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ 1st జనవరి. అంటే 1st జనవరి నుండి తను 3rd డే రోజు, 6th డే రోజు, 9th డే రోజు, 12th డే రోజు అలాంటి డేస్లో తను స్విమ్మింగ్కి వెళ్తుంది ఫస్ట్ అమ్మాయి. సెకండ్ అమ్మాయి ఏంటి? 1st జనవరి రోజు వెళ్తుంది, తర్వాత దాని నుండి 4th డే రోజు వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఏ డే రోజు వెళ్తుంది? 8th డే రోజు వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఏ రోజు వెళ్తుంది? 12th డే రోజు వెళ్తుంది. 12th డే ఫ్రమ్ వాట్? 12th డే ఫ్రమ్ 1st జనవరి కదా. అంటే ఏంటి? ఇక్కడ కూడా తను 12th డే ఫ్రమ్ 1st జనవరి వెళ్తుంది ఫస్ట్ అమ్మాయి. సెకండ్ అమ్మాయి కూడా 12th డే ఫ్రమ్ 1st జనవరి రోజు వెళ్తుంది. అంటే ఏంటి? సేమ్ డే రోజు వెళ్తున్నారు కదా. మీనింగ్ ఏంటంటే, సో 12 అనేది ఏంటి? 12 ఇస్ ది లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ ఎల్సిఎం ఆఫ్ 3 and 4. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏం చేసుకున్నాము? ఫస్ట్ 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్ అని రాస్తాము. 6కి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం రావాలంటే 6, 12, 18 అని రాస్తాం. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయడంలో మీనింగ్ ఏంటి? 4 and 6 టేబుల్లో ఫస్ట్ టైం, ఇప్పుడు 4 and 6 టేబుల్స్ మీట్ అవ్వాలి అంటే ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అవుతాయి? అవి మీట్ అయ్యేది ఎక్కడ? 12. ఇప్పుడు సీత గీత సపరేట్ వాళ్ళకి నచ్చిన డేస్లో సపరేట్గా వెళ్తున్నారు. కానీ మళ్ళీ మీట్ అవ్వాలంటే ఏ డేట్ రోజు మీట్ అవుతారు అంటే 12th డే ఫ్రమ్ 1st జనవరి. ఇప్పుడు 4th టేబుల్ అండ్ 6th టేబుల్ వాటికి ఇష్టం వచ్చినట్టు వాటి టేబుల్స్ అవి వెళ్తూనే ఉన్నాయి. 4 into 1 4, 4 into 2 8. ఒక టేబుల్తో దానికి సంబంధం లేకుండా ఏ టేబుల్స్ అవి. ఇప్పుడు 4 1s 4, 4 2s 8, 4 3s 12 అని 4 టేబుల్ హ్యాపీగానే ఉంది. 6 1s 6, 6 2s 12, 6 3s 18 కానీ 6 టేబుల్ హ్యాపీగానే ఉంది. కానీ 4th టేబుల్ అండ్ 6th టేబుల్ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏంటి? మీట్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటి? 12. ఎందుకంటే 4 into 3 12, 6 into 2 12. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మీట్ అయ్యే ఫస్ట్ పాయింట్ అంటే మనం ఏం కనిపెట్టాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ లేదా ఎల్సిఎంఏ కదా కనిపెడుతుంది. ఎందుకంటే ఆ టేబుల్స్లో వచ్చే వాల్యూస్ మీట్ అవ్వాలి ఒక పాయింట్ దగ్గర. అంటే మీనింగ్ ఏంటి? టేబుల్స్లో ఏవైతే వాల్యూస్ వస్తాయో ఆ రెండు కామన్ అవ్వాలి. ఆ రెండు కామన్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి? మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటో కనిపెట్టాలి. ఓకేనా? కాబట్టి సీత అండ్ గీత ఇది లీస్ట్ పాసిబిలిటీ మనకి 12. తర్వాత మళ్ళీ ఇంకే రోజు కలిసి వెళ్తారు? 24th డే కలిసి వెళ్తారు. ఓకే, 24th డే ఫ్రమ్ 1st జనవరి అంటే ఏమవుతుంది? 25th జనవరి రోజు కూడా వాళ్ళు కలిసి వెళ్తారు. 12th డే ఫ్రమ్ 1st జనవరి అంటే 13th జనవరి. 13th జనవరి రోజు కూడా వాళ్ళు కలిసి వెళ్ళారు. 25th జనవరిలో కూడా వాళ్ళు కలిసి వెళ్తారు. సో 13th జనవరి ఒకటి ఆప్షన్స్లో ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవ్వదు. 25th జనవరి కూడా అవ్వగలదు. కాకపోతే నియరెస్ట్ పాసిబుల్, ఇప్పుడు 1st జనవరి తర్వాత నియరెస్ట్ పాసిబుల్ డేట్ వెన్ దే విల్ గో టుగెదర్ ఇస్ 13th జనవరి. సో 1st జనవరి తర్వాత వెన్ విల్ దే గో టుగెదర్ నెక్స్ట్ అని అడిగారు కాబట్టి మనకి ఇందాక ఏమొచ్చింది ఆన్సర్?
13th January. దీని తర్వాత ఎప్పుడు కలిసి వెళ్తారని అనుకున్నాము? 25th January. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 36, 48, 64 అండ్ 72. మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసాం క్లాస్లో ఆల్రెడీ. 36, 48, 64, 72 ప్రైమ్ నెంబర్ తీసుకొని ఇక్కడ రాసుకోవాలని చూసాము. ఇప్పుడు వీటన్నిటిని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 2, అవునా? ఇప్పుడు 2తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కావాలంటే మనం 3తోనూ స్టార్ట్ చేయొచ్చు. 64 తప్ప ఈ మిగతా 3 3తో డివిజిబుల్ అవుతాయి. బట్ మనం 2తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 18s are 36, 2 24s are 48, 2 32 times, 2 36 times. ఓకే, ఇప్పుడు 3తో తీసుకుందాం. ఇందాక సరే 3తో తీసుకోలేదు కదా, ఇప్పుడు 3తో తీసుకుందాం. 18, 24, 36 ఈ 3 3తో డివిజిబుల్ అవుతాయి, అవునా? సో 3 6 18, 3 8 24, 32 అనేది 3 టేబుల్లో ఉండదు కదా, సో 32ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 32ని ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 3 12s are 36, అవునా? ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతాయి కదా, సో 2 3s are 6, 2 4s are 8, 2 16s are 32, 2 6 are 12. ఇప్పుడు 4, 16 అండ్ 6 ఇవి మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతాయి కదా, సో 2 3 2 ఈ 3 అనేది 2 టేబుల్లో ఉంటుంది కదా, సో 3ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 2 2s are 4, 2 8s are 16, 2 3s are 6, 2 and 8, అవునా? సో మళ్ళీ 2 రాసుకోవచ్చు కదా, 2 3ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము. 2 1s are 2 4s are 8, 3. ఇప్పుడు ఇక్కడ 2 3లు ఉన్నాయి కదా, అన్ని అంటే మీనింగ్ ఏంటి? 3 అని ఇక్కడ రాసుకున్నప్పుడు 3 1s are 3, 1 4 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, 3 1s are 3. ఓకే, మళ్ళీ 4ని నేను ఎలా రాసుకోవచ్చు? 2 టేబుల్తో రాసుకోవచ్చు కదా, సో 1 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, 1 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, 2 2s are మళ్ళీ ఇక్కడ 1. ఓకే, ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్తోనే మిగిలిపోయాం కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 2 ఇంటూ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడంతా వీటిని మల్టిప్లై చేసుకోవాలి. 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే ఎంత? 2 power 6 ఇంటూ 3s ఎన్ని ఉన్నాయి? 1 2, అవునా? సో 3 square. 3ని 2 times మల్టిప్లై చేస్తే 3 square, 2ని 6 times మల్టిప్లై చేస్తే 2 power 6. 2 power 6 అంటే మనకి ఎంత వస్తుంది? 2 cube అంటే 8, 8 into 8 64 ఇంటూ 3 square అంటే ఎంత మనకి? 9, 3 3s are 9 కాబట్టి 64 into 9 చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 4s are 36, 6 3, 9 6 are 54 plus 3 57. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 576. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? 3 bells ring at an interval of 9 minutes, 12 minutes and 15 minutes respectively. 3 bells ఉన్నాయి, B1, B2, B3. ఇప్పుడు ఇది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ పాయింట్ నుండి నేను ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏ బెల్ ఎంత టైం తర్వాత మోగుతున్నాయి అని. ఫస్ట్ బెల్ నా వాచ్లో 9 minutes అయ్యాక ఫస్ట్ బెల్ మోగింది. ఓకే, నా వాచ్లో 12 minutes అయ్యాక సెకండ్ బెల్ మోగింది. నా వాచ్లో 15 minutes అయ్యాక థర్డ్ బెల్ మోగింది. ఇప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను? ఇక్కడ ఏమని ఇచ్చారు క్వశ్చన్లో? ఆల్ ద 3 bells బిగిన్ టు రింగ్ ఎట్ 8 AM. అంటే 8 AM అప్పుడు నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. 8 AMలో B1, B2, B3 ఈ 3 bells ఒకేసారి రింగ్ అయ్యాయి. తర్వాత నా వాచ్ నేను చూసినప్పుడు ఫస్ట్ బెల్ అనేది 9 minutes తర్వాత రింగ్ అయింది, సెకండ్ బెల్ 12 minutes తర్వాత రింగ్ అయింది, థర్డ్ బెల్ 15 minutes తర్వాత రింగ్ అయింది. ఈ కేసు అనేది మనం చూస్తే గీతా సీత ఎగ్జాంపుల్ ఏదైతే మనం చూసామో స్విమ్మింగ్కి వెళ్ళేది దానికి సిమిలర్గానే ఉంది కదా. అక్కడ మనం ఏం చూసాము? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి తర్వాత టుగెదర్ ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే క్వశ్చన్లోనే అది హింట్ ఏంటి? ఎల్సిఎం అనే హింట్ ఇచ్చారు అని అనుకున్నాం. ఎల్సిఎం ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలో ఆ క్వశ్చన్లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాము. ఓకే, సో ఇవన్నీ మళ్ళీ మీట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ 8 o'clockకి కలిసి మోగాయి, మళ్ళీ ఇంకొకసారి కలిసి రింగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనము? 9, 12 and 15 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఏదైతే లీస్ట్ పాసిబుల్ వాల్యూ వస్తుందో 9, 12 and 15 టేబుల్స్ కలవడానికి ఆ వాల్యూని తీసుకొని అది మినిట్స్లో మనకి ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది 9 అనేది మినిట్స్లో ఉంది, 12 అనేది మినిట్స్లో ఉంది, 15 అనేది మినిట్స్లో ఉంది. ఇప్పుడు 9 టేబుల్ని రాసుకొని 12 టేబుల్ని రాసుకొని 15 టేబుల్ని రాసుకొని అందులో ఫస్ట్ కామన్గా వచ్చే నెంబర్ని తీసుకుంటే అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, అంటే ఆ వాల్యూ ఇప్పుడు మనకి ఎంతలో వస్తుంది? మినిట్స్లో వస్తుంది. ఆ కామన్ వాల్యూ అనేది మనకు మినిట్స్లో వస్తుంది. దీన్ని అవర్స్లోకి మార్చి 8 AMకి యాడ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఎప్పుడు కలిసి మోగుతాయో ఆ వాల్యూ మనకు వస్తుంది. ఓకే, సో దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం కనిపెట్టాలి. వేటికి? 9, 12 and 15కి. ఎల్సిఎం ఏమవుతుంది? 9, 12 and 15కి 3 3s, 3 4s, 3 5s, 2 3, 2 2s, 2 5s. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 3 into 2 into 3 into 2 into 5, అవునా? 3 2s are 6, 3 2s are 6 into 5, 6 5s are 30, 30 into 6 ఎంత వస్తుంది? 180. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 180 minutes. దీన్ని అవర్స్లోకి మారిస్తే ఎంత అవుతుంది? 3 hours అవుతుంది.
ఓకే, సో 8 AM నుండి 3 hours అంటే ఏమవుతుంది మనకి? 8 to 9, 9 to 10, 10 to 11 అంటే ఏంటి వాల్యూ? 11 AM. సో 8 AMకి కలిసి రింగ్ అయ్యాయి, తర్వాత 11 AMకి 3 bells కలిసి రింగ్ అవుతాయి. ఇప్పుడు మనకి 8th క్వశ్చన్ కూడా 6th క్వశ్చన్కి సిమిలర్గానే ఉంది. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి? 3 persons ఆర్ వాకింగ్. ఇప్పుడు 3 people వెళ్తున్నారు, P1, P2, P3 అని. ఒక్కొక్కళ్ళ స్టెప్ ఇక్కడ మనం ఇక్కడ నుంచున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలా 1 step, ఇలా ఒక స్టెప్, తర్వాత ఇంకొక స్టెప్, తర్వాత ఇంకొక స్టెప్ వేసుకుంటూ వెళ్తాం కదా. అలా ఇక్కడ స్టెప్ తీసి స్టెప్ వేసినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నారంట? ఒకళ్ళు 40 centimeters కవర్ చేస్తున్నారు P1, ఇంకొకళ్ళు ఎంత కవర్ చేస్తున్నారు? 42 centimeters, ఇంకొకళ్ళు ఎంత కవర్ చేస్తున్నారు? 45 centimeters కవర్ చేస్తున్నారు. ఓకే, అలా P1 ఇక్కడ వెళ్తున్నారు, P2 ఇక్కడ వెళ్తున్నారు, P3 ఇక్కడ వెళ్తున్నారు. ఓకే, అలా ఒక్కొక్కళ్ళ స్టెప్ సైజ్ డిఫరెంట్ కాబట్టి ముందు వెనక అలా వెళ్తూ ఉంటారు. ఓకే, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు, వాళ్ళ స్టెప్ సైజెస్ డిఫరెంట్ కాబట్టి ముందు వెనక ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఈచ్ షుడ్ ట్రావెల్. ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఏంటి? మినిమం డిస్టెన్స్. ఇప్పుడు గీతా సీత కేసులో కూడా నెక్స్ట్ ఇమీడియట్గా ఎప్పుడు వాళ్ళు కలిసి వెళ్తారో మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఎన్నిసార్లు కలిసి వెళ్తారో అంటే చాలా డేట్స్ వస్తాయి. కాకపోతే నెక్స్ట్ ఇమీడియట్గా ఎప్పుడు వెళ్తారు అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ కూడా అంతే ఇచ్చారు, మినిమం డిస్టెన్స్ అని ఇచ్చారు కదా. మినిమం డిస్టెన్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఎల్సిఎంఏ ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం డిస్టెన్స్ ఈచ్ షుడ్ వాక్ సో దట్ దే కెన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్స్. అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర కల్లా వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ అందరూ స్టార్ట్ అయ్యారు, అందరూ ఒకే లైన్ దగ్గర ఉన్నారు. మళ్ళీ ఈ లైన్ దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒకే లైన్ దగ్గర ఉంటారు కదా. అంటే ఏంటి? డిఫరెంట్ స్టెప్ సైజెస్ అయినా కానీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అందరూ సేమ్ డిస్టెన్స్ కవర్ చేశారు. డిఫరెంట్ స్టెప్ సైజెస్ అయినా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి, ఈ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అందరూ సేమ్ డిస్టెన్స్ కవర్ చేశారు. అవునా? ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ డీని మనం కనిపెట్టాలి. ఆ డిస్టెన్స్ ఏంటి? అలాంటి డిస్టెన్స్ ఇంకా వేరే డిస్టెన్సెస్ కూడా వస్తాయి. ఒకే పాసిబిలిటీ ఉండదు, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ లీస్ట్ పాసిబిలిటీ ఏంటని అడుగుతున్నారు. లీస్ట్ పాసిబిలిటీ అంటే మనం ఏమని చూసాము? ఏం ఫైండ్ అవుట్ చేయాలని చూసాము? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని చూసాం. సో ఇప్పుడు మనం వెయిట్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 40, 42 and 45. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 40, 42, 45. 5 8s, మళ్ళీ ఇక్కడ ఇది 42నే వస్తుంది. 5 9s, 2 4s 8, 2 21s 42, మళ్ళీ ఇక్కడ 9 అలానే ఉంటుంది. దెన్ 3 4 ఇక్కడ అలానే వస్తుంది. 3 7s, 3 3s, ఇక్కడ 4 ఉంది కదా. 2 2s 7, ఇక్కడ 3. ఇప్పుడు అన్నిటినీ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి? 5 into 2 10, 10 into 6 60, ఇంటూ 7 3s 21, 21 into 2 ఎంత? 42, 42 into 6 అంటే 6 2s 12, 252. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఎల్సిఎం మనకి 2520. ఈ 40, 42, 45 అనేది సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ఎల్సిఎం వాల్యూ కూడా మనకు సెంటీమీటర్స్లోనే వస్తుంది. సో ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 2520 సెంటీమీటర్స్ అని వచ్చింది. అంటే దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే ఏం చేయాలి? 2520 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది, డెసిమల్ ఇక్కడికి వస్తుంది. సో 25.2 meters or 25 meter 20 centimeter. ఇంత డిస్టెన్స్ తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ముగ్గురు స్టార్ట్ అయ్యారు. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఇంత డిస్టెన్స్ కవర్ అయిన తర్వాత ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. మామూలుగా ఏంటి? ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకొకరు ఇక్కడ ఉన్నారు, ఇంకొకరు ఇక్కడ ఉన్నారు, ఇలా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ముగ్గురు ఒకే పాయింట్ దగ్గరకు వస్తారు. స్టార్టింగ్ దగ్గర కూడా ముగ్గురు అలానే ఉన్నారు, కానీ మధ్యలో ఇలా విడిపోయారు. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఎంత డిస్టెన్స్ అది? 25 meter 20 centimeter తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర అందరూ ఒకే లైన్లో ఉంటారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఎల్సిఎం అంటే ఏ కేసెస్లో ఎల్సిఎం చేయాలో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇస్ 33750. అంటే మీనింగ్ ఏంటి? హెచ్సిఎఫ్ ఒక 2 numbers ఉన్నాయంట, ఏ అండ్ బి అని. వాటి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఏమైందంట? 33750. ఓకే, ఆ నంబర్స్ రెండింటిని రేషియో చేసినప్పుడు, రేషియో అంటే ఏంటి? ఒకటి డివైడెడ్ బై ఇంకొకటి, ఇలా రాసుకుంటే దాన్ని రేషియో అంటాం. ఈ రేషియో చేస్తే ఎంత వచ్చిందంట వాల్యూ? 2/3 ఆర్ 2:3. ఇప్పుడు ఏ అనే నెంబర్ ఏంటో తెలియదు నాకు, బి అనే నెంబర్ ఏంటో తెలియదు. అలాంటప్పుడు నేను ఏ వాల్యూని 2x అని రాసుకోవచ్చు, బి వాల్యూని 3x అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఇలా రాసుకున్నప్పుడు a/b అని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2x/3x వస్తుంది. x క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 2/3 వాల్యూ అలానే వస్తుంది. 2x అండ్ 3x అని ఎందుకు రాసుకుంటున్నామంటే ఏ అండ్ బి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు, అందుకని సేమ్ నెంబర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. ఓకే,
ఇప్పుడు ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా ఇది అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఏమని చూసాం క్లాస్లో, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని చూసాం కదా. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఎంత? 33750. ఏ ఇంటూ బి అంటే ఎంత అవుతుంది? 2x ఇంటూ 3x. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఎందుకంటే యూనిట్ డిజిట్లో 0 ఉంది కాబట్టి. సో x² ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కానీ అటు పంపిస్తే ఏమవుతాయి? డివైడ్ అవుతాయి కదా. సో 33750 బై 2 ఇంటూ 3. 33750 బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 16s 32, 1 7 2 8s 16, 1 5 2 7s 14, 2 5s 10. సో x² అంటే ఎంత వచ్చింది మనకి? 16875/3. ఇప్పుడు పైన ఉన్న నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? 8 + 6 14 + 1 15 + 7 22 + 5 27. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 27 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఎంత వస్తుంది 3 టేబుల్లో? 3 1s 3 5s 15, 3 6s 18 అవుతుంది, అది 0. సో 3 2s 6, 3 5s. సో x² వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 6 2 5. ఎప్పుడైతే మనకి ఈక్వేషన్కి ఒక సైడ్ స్క్వేర్ ఉంటుందో అటు వెళ్ళిపోయాక మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 2² అంటే మనం వాల్యూని ఎంత అని రాస్తాము? 4 అని రాస్తాం కదా. ఈ స్క్వేర్ నట్ పంపించామనుకుంటే దాన్ని ఏమని రాయొచ్చు అంటే √4. √4 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే 2. √4 అన్నా కానీ 4^1/2 అన్నా కానీ ఒకటే. ఓకే, సో 2² ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఆ స్క్వేర్ పైన ఏదైతే పవర్ 2 ఉందో అది అటు వెళ్ళినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. సో √4 ఈజ్ ఈక్వల్ టు 2. సో 4^1/2 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సిమిలర్గా ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 5625 అని రాశారు. సో ఈ 2 అనేది అటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు √5625. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 35² ఎంతో రాయాలనుకోండి. దీనికి మనం మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎడ్జ్లో 5 ఉంది కదా. 5² అంటే ఎంత? 25. ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 3. సో 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4 కదా. 3 × 4 ఎంత అవుతుంది? 12. ఇక్కడ ఎంత వచ్చింది? ఆల్రెడీ 25. సో 35² ఇస్ 1225. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ 55² అని రాశాను అనుకోండి. సేమ్ ప్రాసెస్. ఎండింగ్లో 5ని ఏమని రాసుకోవాలి? 5² ఎంత? 25. 5² అంటే 5 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. 5 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6 కదా. 5 × 6 చేయాలి. 5 నెక్స్ట్ నెంబర్ రాసుకొని 5 × ఆ నెంబర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? 3 నెక్స్ట్ నెంబర్ అంటే 4. 3 × 4 12 అని రాసుకున్నాం కదా. 5 నెక్స్ట్ నెంబర్ అంటే 6. 5 × 6 30. సో 55² ఇస్ 3025. ఓకే, ఇప్పుడు 75² ఎంత రాయండి? 5² అంటే ఎంత అవుతుంది? 25 కదా. 7 నెక్స్ట్ నెంబర్ అంటే ఎంత వస్తుంది? 8. 7 × 8 చేస్తే ఎంత వస్తుంది? 5625. ఓకే, ఇక్కడ కూడా మనకు 5625 ఉంది కదా. సో √75² అంటే ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ వాల్యూ అప్పుడు ఎంత వస్తుంది మనకి? 75. ఎక్స్ కనిపెట్టాం కానీ ఏ అండ్ బి వాల్యూస్ ఏంటి? మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూసాము? 2x. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత చూసాము? 3x. అవునా? ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు? సమ్ ఆఫ్ ద నంబర్స్ అని అడుగుతున్నారు. సమ్ ఆఫ్ ద నంబర్స్ అంటే ఏమవుతాయి? a + b విచ్ ఇస్ ఈక్వల్ టు 2x + 3x అంటే ఎంత వస్తుంది? 5x అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 75 వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 375. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.